అందరూ మంచుకున్న డైలీ వీడియో 72 టైం కానీ చూసుకునే రిజల్ట్గా 2:54 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 25/4/2022. ఈ రోజు నేను షాప్కి అయితే వెళ్ళలేదు. షాప్కు వెళ్ళకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైతే మనకి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చింది కదా కరిజ్మా ఒకటి, ఆ కరిజ్మా స్పేర్ పార్ట్స్ అనేది ఏదో ఒక ఫైనల్ స్టేజ్ తెద్దామని అయితే షాప్కి వెళ్ళదు. అందులో ఏంటంటే నేను సండే కాబట్టి కొద్దిగా ఒళ్ళు కానీ నీరసంగా ఉంది. అంటే సండే అంటే కొద్దిగా ఒళ్ళు సుఖం మరిగింది కదా, దానికైతే అలవాటు పడింది. అందులో ఏంటంటే ఫ్యాషన్ ప్లస్ రెడీ అయిపోయింది. అందులో ఏంటంటే కరిజ్మా వెహికల్కి ఇంజిన్ డౌన్ చేయాలి. ఇంజిన్ డౌన్ చేసే ముందర అసలు బాడీ స్పేర్ పార్ట్స్ అనేది అసలు అవైలబుల్లో ఉన్నాయా లేదా, అసలు ఏంది ఫైనల్ ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసి దాన్ని బట్టి ఇంజిన్ డౌన్ చేసి ఆ ఇంజిన్ స్పేర్ పార్ట్స్ అదేవిధంగా ఈ బాడీ స్పేర్ పార్ట్స్ అనేది తీసుకొద్దామని అయితే డిక్లేర్ అయ్యాను. అయితే ఉదయం నుంచి నేను చేసిన వర్క్ అయితే ఒకసారి చూసిండి. ఏదైతే మనకి కరిజ్మా స్పేర్ పార్ట్స్ ఉన్నాయో కరిజ్మా స్పేర్ పార్ట్స్ అనేది ఇవాళ మొత్తం టైం అనేది దాని మీద స్పెండ్ చేశాను. ఒకసారి చూడండి వాట్సాప్ లో జరిగిన మ్యాటర్ అయితే. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే నేను ఉదయం నుంచి చాలా మంది అయితే కలిశాను. ఆల్మోస్ట్ వాళ్ళతో మామూలుగా పూణే వాళ్ళకి కానీ చాట్ చేశాను. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే వీళ్ళు మనకాడ ఆల్మోస్ట్ మనకాడ స్పేర్స్ కొంటుంటారు వీళ్ళు. అంటే మామూలుగా నేను ఎప్పుడు ఒక వారం క్రితం అడిగాను నేను ఏమని, ఇలా నాకు స్పోర్ట్స్ రెడ్ కావాలి అని చెప్పేసి. మనకాడ వైరింగ్ ఇట్లు కొంటుంటారు వీళ్ళు. నేను ఆల్రెడీ పంపించాను, పోటాడు పంపిస్తే వాళ్ళు ఫుల్ ప్యానల్స్ 70,000, ట్యాంక్ ఒక 9,500 చెప్పారు. ఇక్కడ అయితే ఆర్గ్యుమెంట్స్ అడిగే అవన్నీ మీకు చెప్పుకుంటూ వస్తే టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్గా పాయింట్కి అయితే వచ్చేస్తాను నేను. వీళ్ళు మనకాడ స్విచ్లు అయితే కొంటుంటారు. టోటల్గా ఎంత అవుతాయి అని చెప్పి అడిగితే 30,000 వరకు అవుద్ది అని చెప్పి అయితే చెప్పారు ట్యాంక్తో పాటు. అంటే ఓన్లీ బాడీ ప్యానల్స్ 20,000 అవుతాయి, ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ అని చెప్పారు. సరే మళ్ళీ ఈరోజు అయితే చాట్ చేశాను వాళ్ళతో. ఈరోజు చాట్ చేస్తే నాకు ఓన్లీ ట్యాంకు అండ్ ఫుల్ బాడీ స్టిక్కర్స్ అన్న ఏదో ఒకటి నాకు కావాలని చెప్పాను. ఆల్మోస్ట్ మన ఏపీ అండ్ తెలంగాణ వరకు ట్యాంక్ కనుక్కుంటే ఎక్కడ అవైలబుల్ స్టాక్ లేదంట. వీళ్ళు కానీ ఏం చెప్పారంటే 9,595 రూపాయలు ట్యాంక్ కాస్ట్ చెప్పారు. కానీ అయితే కన్ఫామ్గా ట్యాంక్ ఉంది అని చెప్పలేదు, ఆర్డర్ పెడితే వస్తుంది అని చెప్పారు. నాకు కన్ఫామ్ లేకపోతే కస్టమర్కి నేను కన్ఫామ్ చేయలేను కదా, అందుకని చెప్పేసి దాన్ని అయితే ఆఫ్ చేసి పెట్టాను. ఆ తర్వాత ఓకే భయ్యా నాకు ట్యాంక్ లేకపోతే పోయింది, ఓన్లీ స్టిక్కర్ల వరకైనా ట్రై చేస్తారని చెప్పాను. ఇక్కడ కానీ చూసుకుంటే ట్యాంక్ నేను పంపించిన ఇమేజెస్ వేరే పంపించాను. వీళ్ళు ఈ టైప్ ట్యాంక్ అయితే నేను ట్రై చేస్తాను అని చెప్పారు. అయితే కస్టమర్ కాంప్రమైజ్ కూడా అని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే సేమ్ ఇక్కడికి ఈ బండికి చూస్తే కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా, అంటే స్టిక్కరింగ్ అనేది ఇక్కడ కానీ చూసుకుంటే మీరు అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ బ్లాక్ కలుస్తుంది, ఇక్కడ వైట్ కలుస్తుంది. ఓకేనా, కస్టమర్ కాంప్రమైజ్ కాదు, వద్దు ట్యాంక్ ఇదని చెప్పాను నేను. అందులో ఏంటంటే ఇక్కడ టైం చూడండి, ట్యాంకు 9,500 రూపాయలు ప్లస్ ఎక్స్ట్రా 1 వీక్ పడుతుంట. అంటే 1 వీక్ తర్వాత కన్ఫర్మ్ చేస్తాడు. అంటే ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తున్న గ్యారెంటీ లేదు. అందుకని చెప్పేసి మనకి కస్టమర్ ఈ కస్టమర్ బండి అవుట్లుక్ వేరేగా ఉంటుంది, ఇది వైట్ కలర్ స్టిక్కరింగ్ అనేది అవుట్లుక్ వేరే విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ టైప్ ప్యానల్స్ మొత్తం మనకి దొరికేస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈ టైప్ స్టిక్కరింగ్ అని తీసుకున్నామంటే మళ్ళీ ప్యానల్స్ అనేది మళ్ళీ కొత్తగా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకని నేను దీన్నే కన్ఫర్మ్ చేశాను. అయితే ట్యాంక్కి పెయింటింగ్ చేయించినా సరే పెయింటింగ్ చేయించినట్టు ఉండకుండా నేనైతే మన పెయింటర్కి చెప్పి అన్న ఒక కొత్త ట్యాంక్ ఎలా ఉంటుంది అలా కావాలంటే ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకో, కొత్త ట్యాంక్ లాగా నాకు దింపాలని చెప్పి నేనైతే చెప్తాను. కస్టమర్ కానీ కాంప్రమైజ్ చేస్తాను. ఆల్మోస్ట్ కస్టమర్ ఈ వీడియో చూస్తారు కాబట్టి నో ప్రాబ్లం. అయితే 1 వీక్ చెప్పారు. ఓకే భయ్యా నాకు జస్ట్ స్టిక్కర్స్ అయినా నాకు ట్రై చేయని చెప్పాను. సరే ఓకే అని చెప్పేసి ఇమేజెస్ అయితే సెండ్ చేశారు. ఇది కంపెనీ ఏందో నాకు అయితే ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు. ఓకే సేమ్ కలర్ అని చెప్పేసి అయితే చెప్పాడు ఫిక్స్. ఓకే మనకి స్టిక్కరింగ్ ఇట్ దొరికింది. మనకి మంచి బెటర్ కంపెనీ ఎన్వి కంపెనీ కానీ లేకపోతే కొన్ని కంపెనీస్ ఉన్నాయి స్టిక్కర్స్, అవి మాత్రం వాడాలి. ఎందుకంటే కరెక్ట్గా బెండ్ అవుతాయి, లావు లేకుండా ఉంటుంది. మనకు ట్యాంక్ మీద క్లియర్ కొట్టినా సరే నీట్గా ఉంటుంది. అదేవిధంగా పూణే నెక్స్ట్ కానీ చూసుకుంటే గుంటూరు వాళ్ళతో కానీ వాళ్ళతో కలిశాను. అంటే గుంటూరు అతనితో కానీ ఒకసారి మాట్లాడాను. ఆయన అయితే ఎస్టిమేషన్ 9,000 అవుతాయని చెప్పాడు ప్యానల్స్ మొత్తం. అయితే ఈయనతో కానీ చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేస్తాను, నాకు ట్యాంక్ కావాలని చెప్తే ఈయన కానీ అయితే ఫొటోస్ అయితే పెట్టాడు, మనం కానీ అయితే సెండ్ చేసాం. అయితే మంచిగా మాట్లాడాడు, బాగా నీట్గా అన్ని సమాధానం చెప్పాడు. నేనైతే డైరెక్ట్ గుంటూరుకి వచ్చి కలుస్తానని చెప్పి అయితే నేను చెప్పాను. అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ మనకైతే ఇచ్చారు. ఓకే నెక్స్ట్ కానీ చూసుకుంటే వాళ్ళు అడ్రస్ షేర్ చేస్తాను చెప్పి ఆల్మోస్ట్ ఇంజిన్ స్పేర్ పార్ట్స్ మొత్తం అన్నీ ఒరిజినల్ ఉన్నాయని మీరు రండి డైరెక్ట్గా చూడండి ఆయన అయితే చెప్పాడు. ఓకే మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తాం. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళడానికి మెయిన్ రీజన్ అంటే ట్యాంక్ ప్యానల్స్ మొత్తం ఉన్నాయని చెప్పారు. ఏదైతే బండి బాడీ ప్యానల్స్ ఉన్నాయో బాడీ ప్యానల్స్ ప్రతి ఒక్క ప్యానల్ ఉందని చెప్పారు. కాబట్టి మనకు ప్లాస్టిక్ ఐటెంలో ఏంటంటే ఐరన్ ఐటెంలో ఏంటంటే మనం డైరెక్ట్గా పార్సల్ వేసేయమని చెప్పచ్చు. ప్లాస్టిక్ ఐటెం అనేది మనం కంపల్సరీగా చెక్ చేసి తెచ్చుకోవాలి పోయేసి. ఎందుకంటే ఒకసారి డ్యామేజ్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే డ్యామేజ్ మా కాడినప్పుడు లేదు, మీ కార్డు డ్యామేజ్ జరిగిందంటే ఆ తర్వాత ఆ లాస్ కానీ మనమే భరించాల్సి వస్తుంది. కాబట్టి అంటే 1 డే టైం వేస్ట్ అవుద్ది. ఆ 1 డే కానీ కస్టమర్ మీదే వేద్దాం ఛార్జ్. ఎందుకంటే ఆయన పని మీదే పోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎంటర్ పోయా అన్న మీకోసంగా 1 డే టైం స్పెండ్ చేసి గుంటూరు పోవాలంటే ఎవరైనా కాదంటారు.
ఎవరు కాదనరు. ఓకే భయ్య నువ్వు పోయేసి జాగ్రత్త పోయిరా, నీకు ఎంత ఖర్చు అవుద్దా అంత నువ్వు బిల్లు యాడ్ చేసుకోమని చెప్తారు, కానీ నాకేం సంబంధం, నీకు బండి ఇచ్చాను అని ఎవరు చెప్పరు. ఓకే, టోటల్గా అయితే అసలు ఈ బండి గలంతా అసలు చెప్పడు. నువ్వు గుంటూరు కాకపోతే హైదరాబాద్ పోయి తేలా, పూణే పోయి తెమ్మంటాడు అలాంటి ఆయన. ఓకే, థ్యాంక్ యూ భయ్య. నెక్స్ట్గా చూసుకుంటే ఇలా అడ్మిట్స్ అయిపోయి ఆల్మోస్ట్ చూసుకుంటే బాడీ ప్యానల్స్ మొత్తం దొరికేసిపోయి ఆల్మోస్ట్ అయితే ఇంకా ఈ కరిజ్మా గురించి చెప్పేదానికి తెలియదు. వర్క్ స్టార్ట్ చేయడమేను. ఓన్లీ ఒక ట్యాంక్ ఒకటి పెయింటింగ్ పడుతుంది. ఆ ట్యాంక్ కానీ మీకు పెయింటింగ్ చేయించినట్టుగా నేను చెప్పాను. కొత్త ట్యాంక్ వేసానా సరే కస్టమర్ గమ్మును నమ్మేయాలి అంతే. అన్న నీ బండి కొత్త ట్యాంక్ వేసానంటే గమ్మును తీసుకెళ్ళి ఆ విధంగా చేపిస్తాను నేను. పెయింటర్కి అన్న నువ్వు 1000 కాదు 2000 ఎక్స్ట్రా తీసుకో, నాకు కొత్త ట్యాంక్ ఎలా ఉంటుంది ఫినిషింగ్ అదే విధంగా రాకపోతే మాత్రం నాకు బాగుంటుంది అని చెప్పేసి నేను గట్టిగా అయితే చెప్తాను. కస్టమర్ చూడంగానే ఏదైతే హెడ్లైట్ ప్యానల్స్ సైడ్ డోర్లు 2 కానీ చూసుకుంటే ట్యాంక్ కొత్త ట్యాంక్ వేసాడు హరి అని చెప్పేసి అనుకున్నట్టుగా చేస్తాను నేను. అయితే ఇక్కడ ట్యాంక్ విషయంలో కొత్త దొరకవు భయ్య. ట్యాంక్ విషయం అనేది 10,000 రూపాయలు ట్యాంక్ పడుతుంది కాబట్టి కొత్త దొరకవేడ. ఓకేనా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, అది ఎతికి పట్టాలి. అయితే మీ కొత్త ట్యాంక్ లాగా నేను రెడీ చేస్తాను, నేను మీకు గ్యారంటీ అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ అయితే వర్క్ అన్ని ప్యానల్స్ దొరికేస్తాయి కాబట్టి నేను ఇంజిన్ డౌన్ చేసేసి రేపు నేరుగా ఈ వీక్లో గుంటూరుకి వెళ్ళిపోతాను. నేను నేరుగా గుంటూరుకి వెళ్ళి గుంటూరులో మన ఈస్ట్ గోదావరి స్పెండర్ అబ్బాయి గుంటూరులో ఉన్నది, వీలైతే వాళ్ళని కలుస్తాను. అంటే వాళ్ళకి కానీ ఖాళీ ఉండాలి కదా. ఓకేనా, టోటల్గా ఇది భయ్యా. ఓకే భయ్య, టోటల్గా చూసారు కదా. ఇక్కడ ఈ రోజు మెయిన్ టార్గెట్ ఏంటంటే కరిజ్మాకి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా లేదా. ఓకే, టోటల్గా అయితే బాడీ స్పేర్ పార్ట్స్ మనకు కావాల్సిన ప్రతి స్పేర్ పార్ట్స్ అయితే దొరికాయి భయ్య. ఒక్కటి మాత్రం ట్యాంక్ మాత్రం ఎక్కడ దొరకలేదు భయ్య. ట్యాంక్ ఒరిజినల్ అనేది కొద్దిగా కష్టం. ఆల్మోస్ట్ చూసుకుంటే ట్యాంక్ కాస్ట్ అనేది 9,000, టోటల్గా 10,000 రూపీస్ ట్యాంక్ ఉంది. నేను మీకు చెప్పినట్టు ఏంటంటే ఏదైతే ఆ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ స్టిక్కర్ తెప్పించి ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా పర్లేదు అదే ట్యాంక్ పెయింటింగ్ చేయించడానికి నేను ఎంత ట్రై చేస్తాను. ఎందుకంటే కొత్త ట్యాంక్ దొరకలేదు కాబట్టి మీకు ఏదైతే నాకు వాట్సాప్ వీడియోలో చెప్పానో సేమ్ అదే విధంగా టోటల్గా ఒక కొత్త ట్యాంక్ స్టైల్ అయితే తీసుకొస్తాను. ఎందుకంటే కొత్తది దొరకలేదు కాబట్టి దాని మీద టైం వేస్ట్ చేయడం అనవసరం. అందులేదంటే 1 వీక్ చెప్తున్నారు, 1 వీక్లో రావచ్చు రాకపోవచ్చు, తర్వాత దాని గురించి టైం వేస్ట్ చేసే దాని బదులు వస్తుందని గ్యారంటీ లేదు. ఓకేనా, వస్తుందని గ్యారంటీ లేదు. అందుకని చెప్పేసి ట్యాంక్ సంగతి మర్చిపోండి. అదేవిధంగా ఏంటంటే ఇంజిన్ కానీ రేపు లేకపోతే మధ్యాహ్నం నుంచి కానీ వెళ్తే షాప్కి, ఎందుకంటే కొన్ని వైరింగ్ గిట్స్ అనేది ప్యాకింగ్ చేస్తుంది, వైరింగ్ గిట్స్ అనేది కొరియర్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇంజిన్ డౌన్ చేసి దాంట్లో ఏమేమి స్పేర్ పార్ట్స్ కావాలి చూస్తున్నాను అనుకో, నేను నైట్కి లిస్ట్ రాసి వాళ్ళకి సెండ్ చేయాలి. అంటే మొన్న ఒకరు సెండ్ చేస్తాను, మళ్ళీ ఈ రోజు ఇంకొకరు సెండ్ చేస్తాను. అలా ఏంటంటే ఒక 2-3 అయితే సెండ్ చేస్తే ఆల్మోస్ట్ ఫైనల్ ఒక ఆయన తగిలాడు. ఆయన కూడా ఆల్మోస్ట్ అన్ని ఇస్తానని చెప్పి అయితే చెప్పాడు. అన్ని ఇస్తాను, టోటల్గా అయితే నువ్వు వచ్చి నాకు ముందు లిస్ట్ సెండ్ చేయి, నీకు 1-2 లేకపోయినా సరే నేను ఆడోటి తెప్పించి పెడతాను. తర్వాత వచ్చి నువ్వు ప్లాస్టిక్ ఐటమ్ కాబట్టి చెక్ చేసుకుని తీసుకెళ్ళడం మేలు అనేది నా ఒపీనియన్. అనేది ప్లాస్టిక్ ఐటమ్ అనేది చెక్ చేసి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఫైనల్కి వచ్చాను. ఓకే భయ్య, ట్యాంక్ తప్ప మిగతా స్పేర్ పార్ట్స్ అన్ని దొరికాయి, నో ప్రాబ్లం. ట్యాంక్ అనేది కానీ మీరు మర్చిపోండి, ట్యాంక్ కానీ కొత్తదే వేస్తాను అనుకోండి, అయితే దాని ట్యాంక్ కానీ సేమ్ అదే విధంగా నేనైతే తెప్పిస్తాను. టోటల్గా ఇది భయ్య డైలీ వీడియో 72. మీకు డైలీ వీడియో నచ్చిందా కూడా అదే విధంగా నేనైతే టూల్స్ చెప్పాను, ఆ టూల్స్ గురించి మొబైల్ నెంబర్ అనేది ఇస్తాను భయ్య. కొద్దిగా వెయిట్ చేయండి, ఇంకేమైనా పర్సనల్ వస్తుందని చూసుకుందాం. వస్తే మంచిదే కదా మనకి. ఓకేనా, ముందు టక్కని అంటే ఓల్ మన కాడికి రాకుండా డైరెక్ట్గా మనం ఓల్కి అడ్వర్టైజ్మెంట్ చేసేదాం మొదలు ఓల్ మన కాడికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక 10 రూపాయలు అని ఇంకా తగ్గేట్టుగా ఉంటుంది అనేది నా ఆలోచన. అందుకని మీరు వెయిట్ చేయండి. టోటల్గా అయితే ఇది భయ్య ఈరోజు వర్క్ అయితే. బాయ్ 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 బాయ్.